వెల్కమ్ టు సరిత ఏఎంసీ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి, పాయసం, మినపగారెలు చేసుకుంటాము ఇవాళ మన కిచెన్లో. అవి ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పానకం చేసుకుంటామండి. సో దానికి ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాము. ఇలా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో బెల్లం తురుము వేసుకోవాలండి. నేను 1 కప్ వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా వాటర్లో చక్కగా మనము బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలండి. సో ఒక స్ట్రైనర్ తీసుకొని మనము చక్కగా వడగట్టుకోవాలండి. ఏమైనా డస్ట్ ఉంటే మనకి పోతుంది. నెక్స్ట్ దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటామండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం అండి చిటికెడే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం తులసాకులు వేసుకొని మన పానకం అయితే రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనము చలిమిడి చేసుకుంటాము. సో దానికి రైస్ తీసుకుంటామండి. 1 కప్ రైస్ తీసుకొని నేను ఒక 2 అవర్స్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. సోక్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా దాన్ని వడగట్టుకోవాలండి. వడగట్టుకొని దాన్ని డ్రై అయిపోవాలి కంప్లీట్గా రైస్. ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనకి మెత్తగా రావాలి. ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటాము. ఒక ప్లేట్లోకి వేసుకొని నెక్స్ట్ ఒక 1 కప్ బెల్లం తురుము తీసుకుంటాము. కొంచెం ఇలాచీ పౌడరు, ఒక 1 స్పూను నెయ్యి వేసుకొని చక్కగా మెదుపుకుంటూ దీన్ని ఒక ఉండలాగా మనము చేసుకోవాలి. ఇలా ఉండలాగా చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఉండ. సో ఇలా ఉండలాగా చేసుకున్న తర్వాత దీనికి ఒక రౌండ్ షేప్ చేసుకుంటే మన చలిమిడి కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా చేసుకున్నామో చలిమిడిని. నెక్స్ట్ మనము పాయసం చేసుకుంటామండి. అది కూడా బాస్మతి రైస్తోని పాయసం అండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని 16 cm హాట్ పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాము. ఇలా నెయ్యి వేసుకొని మన రైస్ ఉంది కదండి, దాన్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes మనకి టైం పడుతుందండి. మనకి రైస్ అనేది చక్కగా కలర్ రావాలండి. అప్పుడే మన పాయసంకి రుచి చాలా బాగుంటుంది. చూడండి ఈ కలర్లో రావాలి మనకి. సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా పౌడర్గా కాకుండా కొంచెం మనకి రవ్వగా ఉండాలి పౌడరు. నేను చూపించిన విధంగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇది చక్కగా మనకి ఒక బాయిల్ అనేది రావాలండి. సో ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఫైన్గా మనం రవ్వలాగా పట్టుకున్న రైస్ ఉంది కదండి, అది మనం దీంట్లో వేసుకొని 1 నిమిషం చక్కగా మరిగించుకుంటాము. సో ఇలా మరిగిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో 1 కప్ మిల్క్ వేసుకుంటాము. చిక్కటి పాలైతే చాలా బాగుంటుందండి పాయసంకి. నెక్స్ట్ 1 కప్ షుగరు వేసుకొని ఇంకొక 2 to 3 minutes వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుంటాము. సో ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడరు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇలాచీ, కాజు, బాదాం, పిస్తా, మనం ఏవైనా వేసుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా మన పాయసం కూడా రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుందండి పాయసం, తప్పకుండా ట్రై చేయండి. చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ మనము గారెలు చేసుకుంటామండి. మినపగారెలు చేసుకుంటాము.
దానికి ముందుగా నేను ఒక గ్లాస్ మినప్పప్పు నేను వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 1 అవర్. సో ఇలా 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటామండి. సో మనకి గారెలు చక్కగా రావాలి అంటే మనము చక్కగా దాన్ని బీట్ చేసుకోవాలి. చేయితోని మనం బీట్ చేసుకుంటే చక్కగా పొంగుతుందండి మనకి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం మెంతాకు, ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగుంటుందండి గారెలోకి. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అద్దుకొని మనము గారెలు వేసుకుంటాము. అంతే, చూడండి అలా చక్కగా ఒకటి మనము గారెలు వేసుకుంటాం. సో మన ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయండి. ఎంత ఫాస్ట్గా ఈజీగా చేసేసుకున్నామో. చివరిలో వడపప్పు చేసుకుంటామండి. దానికి ఒక బౌల్లో పెసరపప్పు తీసుకొని ఒక 1/2 అవర్ ముందు నేను సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా సోక్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటాం. మనకి శ్రీరామనవమికి మన నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయండి. పానకం, వడపప్పు, గారెలు, చలివిడి, పాయసం అన్నీ రెడీ అయిపోయాయి. మనం దేవునికి నైవేద్యం సమర్పించుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సరిత ఏఎంసీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.